హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండితో బొబ్బట్లను ఎలా చేసుకుందామో చూద్దాం. మైదా పిండితో కాకుండా ఈ విధంగా గోధుమ పిండితో హెల్తీగా బొబ్బట్లు చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా పల్చగా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి వేసాను. కొంచెం ఉప్పు వేసి చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకొని మూత పెట్టి ఒక 1 అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో 1 గ్లాసు పచ్చిశనగపప్పు వేసి బాగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు పప్పును ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్గానే ఉడకబెడుతున్నా. కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ ఇవ్వండి. అప్పుడు పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ పప్పు ఉడికిపోయింది. ఈ పప్పుని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మందపాటి గిన్నెలోకి వేసుకోండి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు పట్టకుండా ఎప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని లోనే పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ముద్ద చేస్తే ఉండలాగా రావాలి. ఇప్పుడు ఈ పూర్ణం రెడీ అయింది. ఇప్పుడు ముందుగా కలిపిన చపాతీ పిండిని తీసుకొని ఇలా బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా రోల్ చేయాలి. ఇక్కడ మిల్క్ కవర్ అయినా నార్మల్ కవర్ అయినా తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కొంచెం చేసిన తర్వాత పూర్ణం తీసుకొని మధ్యలో పెట్టి మొత్తం క్లోజ్ చేయాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి దీన్ని పల్చగా ఒత్తుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి. పూర్ణం అనేది బయటికి రాదు. ఇలా చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయినా గీ అయినా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు బొబ్బట్టుని నిదానంగా తీసుకొని ప్యాన్ మీద వేయాలి. 2 వైపులా తిప్పుకుంటూ అటు ఇటు ఈవెన్గా కాల్చుకోండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.